వాట్ ఎ పిటీ ఇట్ ఈస్. డే బై డే సూసైడ్స్ ఆర్ ఇంక్రీజింగ్. దేవుని బిడ్డల జీవితంలో ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ఒక్కరు కూడా కనీసం మన హృదయంలో కొద్ది కూడా కనీసము చీమ గుట్టినంత కూడా మనకు చలనం రావట్లేదా? పేతురు అంత ఘోరమైన వైఫల్యంకి వెళ్ళిపోయాడు. కండెమినేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ కన్విక్షన్. పరిశుద్ధాత్మదేవుడు కూడా పాపం గురించి, తీర్పు, నీతి గురించి ఒప్పిస్తాడు. క్షమాపణ కోరిన తర్వాత ఆ నేరారోపణ ఏమవుతుందండి? సమస్య పోతుంది. కండెమినేషన్ ఇస్ డిఫరెంట్. కండెమినేషన్ అంటే దోషారోపణ భావన. అపవాది తీసుకొస్తూనే ఉంటాడు. నువ్వు ఎన్నిసార్లు పశ్చాత్తాపడ్డా తిరిగి నీ పాపం క్షమించరానిది, ఇది భయంకరమైనది, ఇంత ఘోరంగా నువ్వు చేస్తావని నీ మీద నీకు అసహ్యం వచ్చేట్టు చేస్తాడు. కండెమినేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ కన్విక్షన్. హోలీ స్పిరిట్ గాడ్ నెవర్ కండెమ్స్. రోమా 8:1. క్రీస్తు యేసునందున ఏ శిక్ష విధి? దెర్ ఇస్ నో కండెమినేషన్. ఈరోజు ఇంకా కండెమినింగ్ స్పిరిట్లు ఉన్నావా? నీ మీద నీపు మనస్తాపం చెందుతూ బరువెక్కిపోయిన మనస్సులో ఈరోజు జీవితం తనువు చాలించాలని ఆశపడుతున్నావా? ఇది ఆఖరి మరొకసారి వార్నింగ్ దేవుని సేవకునికి ఇస్తా ఉన్నా. యు ఆర్ నాట్ సపోజ్ టు డై. నువ్వు చచ్చిపోవడానికి కొరకు యేసు ప్రభు వచ్చి చనిపోలే. నీకు ప్రాణం ఇవ్వడానికి కొరకు ఆయన ప్రాణం అర్పించాడు. నువ్వు సమృద్ధిన జీవనం నువ్వు జీవించడానికి కలువరిశిలలో తన ప్రాణాన్ని అర్పించాడు. పేతురు ఆయన ప్రేమగల హస్తాన్ని, ప్రేమగల చూపును చూశాడు, అంతే.